అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో అరౌండ్ 5 థెఫ్ట్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న అక్యూజ్ ని ఈరోజు చోడవరం సిఐ ఎస్ఐ అండ్ టీమ్ క్యాచ్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి టోటల్ 4.5 తులాస్ గోల్డ్ వర్త్ 4,50,000 స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఈ దొంగ ఒక మోడస్ ఆపరెండి ఏంటి అంటే మన చుట్టూనే ఉంటూ ఉంటాడు. అండ్ ఎప్పుడైతే ఈ లేడీస్ జెంట్స్ పొలాలకు వెళ్తూ ఉంటారో అప్పుడు ఇంట్లోకి రావటం, వచ్చి అక్కడున్న గోల్డ్ లో నుంచి కొంత గోల్డ్, నాట్ కంప్లీట్లీ, కొంత గోల్డ్ గానీ క్యాష్ గానీ తీసుకుని వెళ్ళటం, ఇది ఇతని మోడస్ ఆపరెండి. ఇప్పటిదాకా మనకి ఆల్మోస్ట్ రెగ్యులర్ గా కేసెస్ వస్తూ ఉంటే ఒక టీమ్ లాగా చోడవరం సిఐ గారు పెట్టడం జరిగింది, పెట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. దాంట్లో ఇతని అక్యూజ్డ్ వచ్చేసి కన్నూరు విష్ణుమూర్తి 19 years కింద గుర్తించడం జరిగింది. ఇతనికి సంబంధించి వీళ్ళ పేరెంట్స్ వ్యవసాయం చేస్తూ ఉంటారు అండ్ ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు అండ్ ఒక 15,000 కి పరవాడలో వర్క్ చేస్తున్నాడు. కానీ పోస్ట్ దాట్ ఇతనికి షికార్లకి అండ్ మిగతా అవసరాలకి అమౌంట్ కావాల్సి వచ్చింది, మోర్ అమౌంట్స్. దాని గురించి అని ఇలా చిన్న చిన్న దొంగతనాలు స్టార్ట్ చేశాడు. ఇలా ఒక 5 కేసెస్ ఇప్పటిదాకా మేము డిటెక్ట్ చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి. సో ఇతన్ని ఐటీ కోర్ టీమ్, క్లూస్ టీమ్ అండ్ యూజింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ క్యాచ్ చేయడం జరిగింది. అండ్ ఇతని మీద ఇప్పుడు సస్పెక్ట్ షీట్ కూడా మేము ఓపెన్ చేస్తాం. అండ్ దీన్ని బట్టి మేము చెప్పేది ఏంటంటే, దయచేసి ఇళ్లలో నుంచి ఎవరైనా ఇట్లాంటివి ఉన్నప్పుడు భయపడొద్దు. మీ ఇళ్లలో కూడా సీసీ కెమెరాస్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం పోలీస్ తరపు నుంచి. గతంలో లేవు, బట్ ఇతనే ఒక 5 offenses లో ఇన్వాల్వ్ అయ్యాడు. మనకి కంప్లైంట్స్ అనేవి దే ఆర్ వెరీ లెస్ ఆన్ హిమ్. ఎప్పుడైతే మనకి ఫస్ట్ అఫెన్స్ లో ఇతను డిటెక్ట్ అవడం స్టార్ట్ చేశారో చుట్టుపక్కల ఇల్లు వాళ్ళు కూడా, అంటే టోటల్ గోల్డ్ అనేది ఇతను తీసుకోడు, ఓన్లీ ఒక 10 తులాస్ ఉంటే అందులో 1 తులానే తీసుకుంటాడు. అలా చిన్న చిన్న క్వాంటిటీస్ ఆఫ్ గోల్డ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇతని మీద యాజ్ ఆఫ్ నౌ 5 కేసెస్ లో ఇతను మాకు అక్యూజ్డ్ కింద తెలిసింది. దీనికి సంబంధించి చోడవరం ఇన్స్పెక్టర్, చోడవరం ఎస్ఐ జోగారావు అండ్ రాగ కార్తిక్, దే హావ్ డన్ వెరీ గుడ్ వర్క్ అండ్ వీళ్ళు పట్టుకోవటంలో చాలా వీళ్ళని ప్రశంసించడం అయితే జరుగుతుంది. కొంత క్వాంటిటీ ఆ గోల్డ్, సో ఏంటి ఎక్కడైనా పడేసుకున్నామా ఏంటి అని అనుకుంటాం. కానీ బేస్డ్ ఆన్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఫస్ట్ డిటెక్ట్ అయిందో మిగతా వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు మళ్ళీ మనం టెక్నికల్ ఎవిడెన్స్, ఫింగర్ ప్రింట్స్ అనేది తీసుకుంటాం.